ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పై ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని, కావాలనే వీళ్లే కొందరిని అరెస్టు చేసి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏదైనా తప్పు చేసి ఉంటే పక్కా దొరుకుతారన్నారు జగదీష్ రెడ్డి. లీకేజ్ కేసులు, ఫోన్ ట్రాప్ కేసులు. అసలు గమ్మత్ ఏంటంటే, నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నా మాటలు విన్నారు, ఇగో నాకు నష్టం చేసిన చెప్పినోడు లేడు ఇప్పటి వరకు రాష్ట్రంలో. వీళ్ళే ఒకటి తయారు చేసి ఇంట్లో కూర్చొని ఒక కథ రాసి తీసుకుపోయి ఒకరినో ఇద్దరినో అంతకుముందు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లను భయపెట్టించి వాళ్ళని ఏదో చెప్పిరని చెప్పి ఒకడు రాస్తాడు. వాడు ఇయ్యాలి కూడా రాసిండు. ఏమని ఇంకో కొద్ది రోజుల్లోనంటే 10 మంది నాయకుల మీద వస్తుందట ఇది. వీడు రాసిన తర్వాత రేపంచి మొదలైంది చూడరు. ఇక వీళ్ళు మాట్లాడినాకనే మొదలవుతున్నాయి అన్ని. ఇంకేం రాస్తాడు? వీడు అడిగేటోడు అడిగిండట, చెప్పేటోడు చెప్పిండట, వీడున్నాడట లేవు పోయి. వాడు అడుగుడెట్లా, వీడు చెప్పుడెట్లా, వీడెట్లా వింటాడు? వీడు ఇన్నట్టు రాస్తాడు. వీడు కూర్చోబెట్టి అడిగిండాడు, విచారణ చేసినాడు. ఎంత దొంగ రాతలు. ఇప్పుడు నేను ఇవాళ వీని తీసుకుపోయి వాన్ తీసుకుపోయి ఈ కంప్లైంట్ ఇపో, నాదిన్నరు ఇపో, ಒಂದು పెళ్ళమ్మ తినరట, ఇంకొందు వినరట. ఏ వింటారు? ఏ పెళ్ళమ్మ కూడా గైరే మాట్లాడుకునేది. కొత్తగా వీరేది ఎందుకు ఇదేం చేస్తారు? ఎందుకైనా పోతాడు ఒకడైనా ఏమక్కరా? ఓన్ పెళ్ళే వానికి